ఉద్ధవ గుణదోష బుద్ధులకు అతీతమైన వాడు, అంటే గుణము దోషాలు బుద్ధి దీనికి దాటిన వాడు, గుణాతీతుడు ఎవరైతే ఉంటాడో వాడు బాలకుడి వలె నిషిద్ధ కర్మలు అంటకుండా ఉంటాడు. చిన్న పిల్లవాడు తప్పు పనులు ఏం చేయకుండా ఎలా అమాయకంగా ఉంటాడో ఆ విధంగా వాడు కూడా గుణాతీతుడైనటువంటి వాడు ఉంటాడు. అవి దోషభూయిష్ట కర్మలు అని కాదు. ఆ మహాత్ముడు అన్నిటికీ అతీతంగా ఏవి అంటక ముట్టక ఉంటాడు. ప్రపంచంలో ఏదైతే కనపడుతోంది దాని గురించి దాన్ని వెనక పరిగెడదామని అనుకోడు, అదే ఉందంతే, ఆ టైప్లోకి వస్తాడనమాట. అన్నిటిలోనూ మునిగి ఉంటాడు. ఆ మహాత్ముడు వేదాంత విజ్ఞాన వివేక పరిశీలనలోని కాదు, వేదమాత సాక్షాత్కారం పొంది పరమానందమగ్నుడై ఉంటాడు. అంటే ఈ జ్ఞానాన్ని తెలుసుకోవటంలోనే కాదు, అనుభవపూర్వకంగా తనలో కూడా పరమాత్మ ఆత్మ యొక్క జ్ఞానాన్ని తెలుసుకుని దానిలో నిండా మునిగిపోయి రమిస్తూ ఉంటాడు. పరబ్రహ్మతత్వం విషయంలో నిశ్చయ నిర్మల జ్ఞానమూర్తి అయి తేజరెల్లుతూ ఉంటాడు. సో ఆ జ్ఞానంలో అతను ఎప్పుడు కూడా తేలియాడుతూ ఉంటాడు, బయట విషయాలతో అతను కాడు.